హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక తల్లి కొడుకుకి రెండో పెళ్లి చేస్తుంది. పెద్ద కోడలికేమో మా అన్న బిడ్డ ఆమె అని అబద్ధాలు చెప్తుంది. ఏవతో ఏమో ఇది పెళ్ళాం దగ్గర వన్నట్టు వన్నాడు సిగ్గు లేకుండా. ఓ అత్తమ్మ, ఒకసారి ఇక్కడ రాని కొడుకు ఏం చేస్తున్నాడో చూద్దు. ఏమైంది అట్లా వండుతున్నావు? నాకు కాళ్ళు నొక్కుమని చెప్పిన అట్లనే వండుకున్నది. ఆమె చిన్న పిల్ల, ఆమెకు తెలుసా ఏమన్నా? నువ్వు అపార్థం చేసుకోకు. అవునవును, చూస్తే చిన్న పిల్లలాగా కనిపిస్తున్నది. నిజంగానే చిన్న పిల్లలాగానే కొడుతున్నది. వండుకో మరి, నీ చిన్న పిల్ల దగ్గరనే వండుకోను. దరిద్రమ్ముండ, నెల రోజులు అమ్మగార్తానికి పోతా అని చెప్పి అప్పుడే వచ్చింది దొంగమ్ముండ. కొత్తగా పెళ్లి చేసుకొని జర మంచిగా ఉందాము పెళ్ళాంతోని అనుకుంటే అప్పుడే వచ్చింది దొంగమ్ముండ. ఏం వాసుకున్నదో ఏమో, అమ్మగారితో 2 రోజులు ఉంటే ఏంది ఆడ నన్ను మనశ్శాంతిగా వండుకొనియకుంటే వేసి వీడొచ్చి బాగా బర్రెమన్నట్టు వన్నావు. నీ సంగతి చెప్తా జరావు, మా అమ్మ చెప్పి మా అమ్మతోనే చేపిస్తా నీ కథ. దెబ్బకు టెంక పోవాలి. ఏంది రాత్రి ఇవన్నీ వండుకొనియకుండా ఊకే సంపుక తింటున్నావంట? అది అది మా అన్న బిడ్డ, నువ్వు ఏం అపార్థం చేసుకోకు. నా కొడుకుతోనే జరా చనువుగా క్లోజ్ గా ఉంటది వానితోనే. నువ్వేం అపార్థం చేసుకోకమ్మా. వాళ్ళు గుడికి పోతారంట, గుడికి పోయొస్తారంట. జర వాళ్ళిద్దరి మధ్యలో తోకలాగా పోకు నువ్వు. పోనుకు గుడికి పోని జర తిరిగి వస్తారంట. గుడికి పోయిరాని నువ్వు పిచ్చి పిచ్చి కథలు పడి గెలకకు. గట్ల పడిపోయినట్టు గట్ల నాటకాలు చేస్తున్నావా? వాళ్ళని పోనీయకుండా మీరు పోయి రాపండి గుడికి. గది గట్లనే నాటకాలు చేస్తుంది. తో లత, నువ్వు బావెంబడు గుడికి పోయి మంచిగా దండం పెట్టుకొని రండి. అది గట్లనే నాటకాలు చేస్తుంది, దాన్ని ఏం పట్టించుకోవద్దు. మీరైతే పోయి రాపండి.